బాదం బ్రెడ్ హల్వా. సామాన్లు అందుకో. ఒక్క నిమిషం బాబాయ్. ఆ గిన్నె ఇటు పెట్టు. ఇందులో మూత తీసి పాలు వేసే. పాలల్లో చక్కెర వేస్తున్నాను. బాబాయ్ చెప్పండి. పాలు కొంచెం మరిగే లోపల బ్రెడ్ వేయించు. బ్రెడ్ వేయిస్తా. బాబాయ్ నీకు అన్ని వంటలు వచ్చా? ఇప్పుడు బాబాయ్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే అన్నయ్య అయితే అందరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు బాబాయ్ కాదు, ఎవరు అబ్బాయి కాదు. చిట్టన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య. ఇప్పుడు నువ్వు నాకు అన్నయ్యగా? అవును. ఎరా అన్నయ్య సిగ్గుందంటరా? ఎప్పుడు వాళ్ళరా స్కూల్ కి? కొంచెం కూడా బుద్ధి లేకుండా నీ వల్ల నాన్న వల్ల తిప్పి తింటున్నారా నేను? బాబాయ్ బెటర్ ఏమో. పర్లేదురా తమ్ముడు, ఈ పూటకి భరిస్తాను. తమ్ముడే కదా. బాబాయ్ మొత్తం అయిపోయినట్టే బాబాయ్. ఇంకొంచెం ఇంకా కావాలి. మధ్యలో ఒక్కటి ఉంది. పెద్ద జాలి గట్ట తీసుకో. పెద్ద జాలి గరిటె. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? పాలలో కలిపాడు. బాదం పప్పు పలుకులు వేయించి పాలల్లో కలిపి. బాదం పప్పు అయినా నాకు తెలిసి గిన్నె నిండి ఉండొచ్చు, ఈయన చేతికి వచ్చినాక సగం అవుతుంది అది. అంతే. ఇవి కూడా వేసే. నీకు వంట రాదు కదరా, తెలిసిపోతుంది. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఏం చెప్పకుండా ఇలా తను వంటలు చేస్తుందా? నూనె పొయ్యి కట్టేసి పక్కన పెట్టి. అమ్మ నువ్వు కాసేపు జరుగు, ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి. ఇటు వచ్చేయమ్మా. కోవా. ఇదేంటి చెప్పు. ఇది యాలకుల పొడి. వేయి. ఇదేంటిది? అది జాపత్రి పొడి. జాపత్రి పొడి. జాజికాయ పొడి. మొత్తం కలుపు. అసలు భయపడేదేంటి? ఇది ఇరిగిపోయినా పర్వాలేదు బాబాయ్. హ్యాపీ కలుపు. అది ఇరిగిపోతేనే నీకు వస్తుంది బాదం హల్వా. ఆహా, అయితే ఇప్పుడు చూడు, ఇరగొట్టడం నాకు ఎంత ఇష్టమో. బాదం పప్పు పొడి. ఓ 3 చెంచాలు నెయ్యి వేసుకో. బాబాయ్ మొత్తం క్లీన్ చేసిన. ఆ ఇత్తడి పాత్ర అందుకో. మొత్తం వేసేయాలా? బాదం పప్పులు, కిస్మిస్లు.
బాదం బ్రెడ్ హల్వా ఎలా చేసావు? బాదం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో పాలు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో చక్కెర వేసి కరిగించుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో బ్రెడ్ ముక్కలు వేసి బాగా వేయించి మరుగుతున్న పాలలో వేసి మగ్గించుకోవాలి. అలా మగ్గుతున్న పాలలో పచ్చికోవ, యాలకుల పొడి, జాపత్రి పొడి, జాజికాయ పొడి, బాదం పొడి, సరిపడా నెయ్యి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటే బాదం బ్రెడ్ హల్వా రెడీ.